అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బోర్డు మెంబర్గా చిరంజీవి గారి వైఫ్ అయినటువంటి కొణిదెల సురేఖ గారిని నియమించడం జరిగింది. అయితే ఈ నియామకం మీద కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే క్రాంతిదళకు సంబంధించినటువంటి పృథ్వీ లాంటి కొంతమంది వ్యక్తులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, చిరంజీవి గారి సతీమణి అయినటువంటి కొణిదెల సురేఖ గారిని యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి బోర్డు మెంబర్గా అయితే ఆలయ బోర్డు మెంబర్గా అయితే నియమించడం జరిగింది. సో దీన్ని కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతీయ విభేదం తీసుకొచ్చి అసలు ఒక ఆవిడను ఒక ఆంధ్ర వ్యక్తిని ఒక ఆంధ్ర మహిళను ఎందుకు ఇక్కడ ఈ విధంగా బోర్డు మెంబర్గా వేశారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి ఇటువంటి ఒక వ్యతిరేకతను నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది విన్నారా? వింటే కానీ ఒకవేళ లేకపోతే ఇలాంటి వారి గురించి మీరేం చెప్తారా? తెలంగాణలో ప్రసిద్ధి చెందిన టెంపుల్ యాదగిరిగుట్ట. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే మనకు ఫస్ట్ తెలంగాణలో గుర్తొచ్చేది యాదగిరిగుట్ట. సో అక్కడికి ఆంధ్రాళ్ళు వస్తారా, ఒట్టి తెలంగాణ వాళ్ళే వెళ్తారు? అసలు తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి? ఒక టెంపుల్ అన్నప్పుడు మనం ఎక్కడెక్కడో టెంపుల్స్కి వెళ్తున్నాం. నార్త్ సైడ్ టెంపుల్స్కి కూడా వెళ్తాం. చార్ధర్మ యాత్ర చేస్తున్నారు, కాశీ వెళ్తున్నారు, తర్వాత రామేశ్వరం వెళ్తున్నాం. ఎక్కడెక్కడో ఇండియాలో ఉన్న టెంపుల్స్ కన్నీ తిరుగుతున్నారు. ఎక్కడ ఈ విధ్వంసం అనేది, ఇలాంటి మాటలు అనేది ఎక్కడా కూడా దీని కంపారిజన్ తిరుపతి తీసుకున్నారు. తిరుపతికి వెళ్తున్నారు. అసలు పృథ్వీరాజ్ లాంటి వాళ్ళే కాదు, ఇంకా వీళ్ళు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడారు. కొంతమంది సోకాల్ జర్నలిస్టులు అనే వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే నేను జర్నలిస్టులు అంటే నేను చెప్తున్నాను, స్క్రీన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ యాంకర్లు అనాలా, జర్నలిస్టులు కిందకు వస్తారో తెలియదు. సో వాళ్ళు కూడా మాట్లాడటం, కానీ దీన్ని ఖండించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. తెలంగాణలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, అంటే మనం ఇక్కడ వేషజాలకు పోవటం కాదండి. దేవుడి దగ్గర అందరూ సమానం. డబ్బు ఉన్న వాళ్ళు ఒకటే దేవుడికి, లేనివాడి పేదవాడైనా దేవుడి దృష్టిలో ఒకటే. కానీ ఇది వీళ్ళకి అర్థమవుతుందా లేదో నాకు తెలియట్లేదు. ఇదంతా దేవుడి సృష్టి అని నమ్ముతాం. ఏ మతంలో వాడు తీసుకున్నా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా, ఇప్పుడు ఏ మతం తీసుకున్న వాళ్ళందరూ దేవుడి సృష్టి ప్రపంచమే అని అంటారు. సో అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం, అలాంటి దేశంలో మనం ఉన్నాం. హిందువులు అంటేనే మనం హిందువులో ఏదైతే పుణ్యభూమి ఉందో భారతదేశం, ఆ పుణ్యభూమిలో మనం ఉంటూ ఏదైతే మనం తెలుగు వాళ్ళుగా గర్వపడేది ఒకటి ఉంది టెంపుల్స్లో. తిరుపతి మనం తెలంగాణ వాళ్ళం అయి ఉండొచ్చు, కానీ తిరుపతి మన తెలుగు టెంపుల్. మన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, సరౌండింగ్స్ అంతా తెలుగు టెంపుల్. మనం అందరం అక్కడికి వెళ్తే ఒకే భాషలో మాట్లాడుకోగలుగుతాం, మనం అక్కడ ఉండగలుగుతాం, మనకు అక్కడ సౌకర్యాలు ఉంటున్నాయి. మన తెలంగాణకి కావాల్సినంత మందికి కూడా 5గురికి బోర్డు మెంబర్లుగా ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో. ప్రతి ఎమ్మెల్యేకి కూడా టికెట్, అంటే వాళ్ళ లెటర్ పట్టుకొని వెళ్తే వాళ్ళకి అక్కడ దర్శనాలు కల్పించే అవకాశం ఏమంటే రేవంత్ రెడ్డి గారు కోరారు. సో అదే ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవల్ చేసింది. తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా లెటర్ అవకాశం ఇవ్వటం, కానీ వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్, వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకోగలరు. ఇవన్నీ కూడా ఉన్నాయి అని అంటే ఎందుకు ఇచ్చారు? ఏ రాష్ట్రానికి ఇవ్వని ఫెసిలిటీ ఒక తెలంగాణకి ఎందుకు ఇచ్చారు? ఆ రోజున అప్రిషియేట్ చేస్తూ ఒక్కరైనా మాట్లాడారా? ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళు దీని గురించి ధన్యవాదాలు చెప్పారు, కానీ ఇంకా ఎవరైనా కూడా దీని గురించి మాట్లాడారా? ఇంత జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా మీకు అలాగా? లేదు కదా. ఇంత చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడకపోగా, అంటే అప్రిషియేట్ చేయాలి, ఎవరూ చేయలేదు. రాష్ట్రం విడిపోయినాక మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు యాదగిరిగుట్టకి ఒక్క బోర్డు మెంబరు ఇస్తే సురేఖ గారికి దానికి ఇంత రాద్ధాంతమా? ఆవిడ ఎక్కడ? ఆవిడ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఎక్కడ? వాళ్ళ ఆస్తులు ఎక్కడ? ఆవిడ అసలు ఆంధ్రాలో పెరగను కూడా లేదే. ఆంధ్ర వాళ్ళు అనటానికి ఆవిడ చెన్నైలో ఉన్నారు, చెన్నై తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఆవిడకి అసలు ఇష్టం ఉందో లేదో ఆవిడకి తెలియని కూడా తెలియదంట. బోర్డు మెంబర్ వేసిన విషయం ఆవిడకి తెలియని కూడా తెలియదు. ఆవిడ రికమెండేషన్ ద్వారా వేయించుకున్నదేమీ కాదు, వాళ్ళంతటా వాళ్ళు వేసింది. సో ఆవిడ విదేశాల్లో ఉన్నారంట ఆ టైంలో. సో ఆవిడకి తెలియని కూడా తెలియదంట. నన్ను ఎలా
అడగక్కనే వేశారని కూడా ఆవిడ అడిగారు. ఎందుకంటే ఇంత నీచమైన రాజకీయాలకి ఇంత నీచంగా మాట్లాడుకోవటానికి వాళ్ళకేమండి అవసరం? అంతే. ఆవిడకి అవసరం ఏంటి? ఇప్పుడు ఆవిడకి అదే కావాలనుకుంటే టీటీడీ బోర్డు మెంబర్ గా వేయించుకుంటారు కదా, వాళ్ళు అడగాలే కానీ వేస్తారు కదా. సో వాళ్ళకి అవసరం లేదు. ఏదో మీరు వాళ్ళకి గౌరవార్థం ఇచ్చుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి చిరంజీవి గారు, అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మీద ఒక గౌరవం వీళ్ళకు ఉంటది. ఆయన మా పార్టీ వ్యక్తే కదా. సో ఆ ఫ్యామిలీ, ఎందుకంటే ఈ 2 రోజులు మనం చూస్తున్నాం, కొద్ది రోజులుగా ఆయన ఎక్కువ బీజేపీ వాళ్ళు ఆయన చుట్టూ చేరుతున్నారు, చిరంజీవి గారి చుట్టూ. ఈయన బీజేపీకి వెళ్ళిపోతాడేమో అనేది ఆ పార్టీ ఉద్దేశం అవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా వాళ్ళకి ఏదైనా చేసి మనం వాళ్ళని మన దగ్గర ఉంచుకుందాం అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి అయి ఉండొచ్చు. అది తప్పు కూడా కాదు. కానీ సురేఖ గారికి ఇవ్వటం తప్పు అని మాట్లాడుతున్న కొందరు మూర్ఖుల గురించి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళని మూర్ఖులే అనాల్సి వస్తుంది. అరే ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, దేవుడు అందరికీ ఒక్కటే. దేవుడు అనేవాళ్ళు అందరినీ ఈక్వల్ గా, నువ్వేమో తెలంగాణలోనే పుట్టావు, నువ్వు తెలంగాణ మీ 4 ఫాదర్స్ నుంచి ఉన్నాము అని చెప్తే నేనేమి కిరీటం పెట్టి లక్ష్మీ నరసింహస్వామి చూడరు. సో ఆవిడ చెన్నైలో నుంచి హైదరాబాద్కి 40 సంవత్సరాలుగా ఉంటుంది, ఆవిడ వాళ్ళు తక్కువ అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి చూడరు. పేద లేదు, ధనిక లేదు. నువ్వు బయట దేశం నుంచి వచ్చావా, తెలుగు హిందువుగా ఉండి నువ్వు ఆ గుడి చుట్టుపక్కలే పుట్టావా అనే దానికి కూడా దేవుడు భేషజాలు చూడరు. నువ్వు సప్త సముద్రాలు దాటి వచ్చినా నీకు అదే దేవుడు. భక్తి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు భక్తి లేని మాటలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు చూసారా వీళ్ళు, అది దేవుడు హర్షించడు. మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా దేవుడికి భక్తుడికి ప్రాంతంతో సంబంధం లేదు. మరి ముఖ్యంగా మనం ఎక్కువగా చూసేది తిరుమలలో విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అసలు ఏంటి ఇంత విశిష్టత ఉందా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి నో ఎంట్రీ బోర్డు అని కూడా మన దేవస్థానం వాళ్ళు కూడా పెట్టలే. సో మరి ఇటువంటి దేవుడికి భక్తుడికి ఈ విధమైనటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించే వారికి మరి ఇంకెప్పుడు సృష్టించకుండా ఉండడానికి మీ అంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? మీరు ఒక్క విషయం చూడండి, కాళహస్తి టెంపుల్కి గత లాస్ట్ మంత్ ఆ టైంలో అనుకుంటా 100 మంది వెళ్ళారు. ఎవరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్ గా వెళ్ళారు. ఆ టెంపుల్ గురించి అన్ని తెలుసుకోవటానికే కానివ్వండి, హిందూ మతం మీద ఉన్న వాళ్ళకి ఆరాధనే కావచ్చు, వాళ్ళు వేరే దేశం కంట్రీ వాళ్ళు గతంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రిస్టియన్స్. సో వాళ్ళు హిందూ మతానికి షిఫ్ట్ అవ్వబట్టే కదా ఆ టెంపుల్కి వచ్చారు. అంటే మీరు చూడండి, ఎక్కడో పుట్టారు. మన హిందూ మతం గురించి వాళ్ళకి అంత అవగాహన లేదు. మన చుట్టుపక్కల మన హిందూ సంస్కృతి చుట్టుపక్కల పెరిగిన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత భక్తితో అక్కడి నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చారు రానిమని అంటే మన దేశ ప్రతిష్టని మనమే నాశనం చేసుకున్న వాళ్ళము. సో అలాంటి ఉద్దేశం మనకి ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళు ఒక భక్తులుగా వచ్చినప్పుడు ఆహ్వానించాల్సింది. అరే మేము ఆంధ్ర వెళ్ళి మేము ఉండిలో డబ్బులు వేస్తున్నాం, ఆస్తులు వేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం అంటే వాళ్ళ కులదైవం వెంకటేశ్వర స్వామి, వాళ్ళకు కులదైవం. వాళ్ళు మొక్కు చెల్లించుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. అది తప్పని మాట్లాడటానికి నీకేం రైట్ ఉంది? నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు కదా. నువ్వు అలాంటి మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే 4 పగిలేటట్టు కొడతారు వాళ్ళే, చంపలు పగిలేటట్టు 4 కొడతారు. ఎందుకంటే ఇక్కడ దేవుడితో మాట్లాడటం కాదు, వాళ్ళ మనోభావాలను నువ్వు దెబ్బతీస్తున్నావు. వాళ్ళకి దేవుడు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నిత్యం నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళు స్మరించుకుంటారు. అలాంటి వ్యక్తులు నువ్వు తక్కువ చేసి వాళ్ళ ఇష్టం అది ఇచ్చుకుంటారో ఇస్తారో, లేకుంటే ఎవరు డబ్బులు రూపాయి వేయకుండా దేవుడి దగ్గరే భోంచేసి వచ్చే వ్యక్తులు కూడా ఉంటారు. అది వాళ్ళ స్తోమతను పట్టి ఉంటది. ఇప్పుడు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఇవ్వమని వెంకటేశ్వర స్వామి అడగరు కదా. ఎవరికి అవసరమో, ఎవరు వాళ్ళ కోరికలు మొక్కుకున్న కోరికలు ఏదైనా ఉంటే అయిపోతే వాళ్ళ ఇష్టంతో వేస్తారు. ఆయన వేయకపోయినా ఏమి దండించేయరు ఆడ కర్ర పెట్టుకొని. సార్ కొంతమందికి వేసే ఇది ఉండదు, జస్ట్ వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఆయన చూసి రావాలా, అదే నాకు భాగ్యం అనుకొని వెళ్తారు. ఏమీ వేయాల్సింది పని లేదు. వెళ్ళి అక్కడ వాళ్ళే పెడతారు ఫ్రీ భోజనం, అక్కడే ఉంటది ఫ్రీ. అంటే తక్కువ రేట్లలో కూడా 40-50 రూపాయలు 100 రూపాయలకు కూడా రూములు దొరికే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ అనుభవించి వస్తారు. వాళ్ళు ఆ దేవుని దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మనోభావాలను కించపరచడానికి నీకేం రైట్ ఉంది? హిందువులందరూ కానీ ఇప్పుడు కేసు వేస్తే వాళ్ళు జీవితాంతం జైల్లో నుంచి కూడా బయట రారు ఒక్కొక్క కేసు పడితే. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద. హిందువుల మనోభావాలతో ఆడుకోకండి. మీకు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయం చేయండి. ఇదేంటి ప్రాంతీయవాదం రెచ్చగొట్టకండి.
అందరూ ఇండియన్స్ ఫస్ట్, దాని తర్వాతే మన రాష్ట్రం మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలని చూడండి. ఏదో మనం ఎక్కడో ఉన్నట్టు ప్రపంచానికి అవేడ్ గా బతుకుతున్నామనే మాట మాట్లాడకండి. మనం వెళ్ళి మనం ఇంకో చోట పని చేసుకోవాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. నోటుకొచ్చినట్టు మాట్లాడితే గొప్పవాళ్ళం అయిపోతాం అనుకోవద్దండి. అందరూ మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ఈ రోజున తెలంగాణ అంటే మంచి మనుషులు, ఇచ్చే గుణం, వాళ్ళని స్వాగతించే గుణం తెలంగాణ గుణం. అంతేగాని నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడేది కాదు తెలంగాణ గుణం అంటే. సో తెలంగాణలో ఉన్న ఈ 2-3% జనానికి ఉన్న ఈ రోగాన్ని మూలాన తెలంగాణ ప్రజలందరికీ కూడా అంటగట్టకండి. సో నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంటుంది. ఓకే, చూసారు కదండి, ఒక భగవంతునికి భక్తునికి మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం అనేది ఇంకా దానికంటే ఉదాహరణమైన విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పేసి మరి లత గారు వాళ్ళకి గట్టిగా అయితే హెచ్చరించడం జరిగింది. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.